ఇటీవల జరిగినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్లో ఒక 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉంది అనేటువంటి కారణాల వల్ల రెస్లర్ వినేష్ పొగాట్ని అనర్హత వేటు వేయటం, ఆమె చివరి పోటీలో పాల్గొనేటువంటి అవకాశం లేకుండా చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఆమె దీనికి సంబంధించే ఆర్బిట్రీని ఆశ్రయించడం, అక్కడ కూడా ఆమెకు నిరాశ ఎదురవటం, ఈ అంశాలన్నీ కూడా మనకు తెలిసినటువంటి అంశాలే. అయితే ఇదే సమయంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉష ఆమెను పరామర్శించారని, ఆమెను కలిశారని, సో ఆమెకు ధైర్యం చెప్పారని ఇటువంటి ఫోటోలు, కథనాలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించే ప్రస్తుతం తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి హర్యానా ఎన్నికలలో టికెట్ దక్కించుకున్నటువంటి వినేష్ పొగాట్ తీవ్ర విమర్శలు చేయటం జరిగింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉష వచ్చింది కేవలం తనతో ఫోటో దిగటానికి మాత్రమేనని, ఆమె వచ్చిన మాట, కలిసిన మాట వాస్తవమేనని, ఆ ఫోటోలు కూడా వాస్తవమేనని, దాంట్లో ఎటువంటి అబద్ధాలు లేవని, కాకపోతే ఆ ఫోటోలు తమకు తెలియకుండా తీసినటువంటి ఫోటోలని, ఆమె అక్కడికి ఓదార్చడానికి రాలేదని, కేవలం ఆ ఫోటోలను ప్రచారం చేసుకోవటం కోసం వచ్చి తెలియకుండా ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటూ రాజకీయంగా వాడుకుంటున్నారని, పారిస్ ఒలింపిక్స్లో జరిగినటువంటి దారుణమైనటువంటి రాజకీయాల కారణంగా ఆట మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను అంటూ ఆమె విమర్శలు చేయటం జరిగింది.